పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం 2వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లోని మొదటి పాఠం వాన గురించి చెప్పుకోబోతున్నాం. మొదటి పేజీలో ఒక చక్కనైన బొమ్మ ఇచ్చాడు. ఈ బొమ్మలో వర్షం వచ్చింది అంటే వాన వచ్చింది అనమాట. వాన వచ్చి ఏరు గలగలా పారుతోంది. పిల్లలు చూడండి, పేపర్ పడవలు చేసి నీటిలో వదులుతున్నారు. ఇంకా చూడండి, ఒక కుక్కపిల్ల ఆ వంకలో అటువైపు నుంచి ఇటువైపుకి దాటుతోంది. ఇంకా మీరు చూసినట్లయితే 2 కప్ప పిల్లలు కూడా ఉన్నాయి. ఒక కప్ప ఇటువైపు నుంచి అటుకి, ఇంకొక కప్ప అటువైపు నుంచి ఇటుకి దాటే ప్రయత్నం చేస్తోంది. మీరు చూసినట్లయితే చెట్టు కొమ్మ మీద ఒక ఉడత కూడా ఉంది. ఇంకా చూసినారా, ఇంకా వర్షం వస్తూనే ఉంది. ఇంకా నీటిలో చేపలు ఉన్నాయి, పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు, సీతాకోక చిలుకలు ఉన్నాయి. చూడండి, మాట్లాడండి అనే ఈ శీర్షికలో మొదట గేయాన్ని అభినయిస్తూ పాడాలి. మొదట 2 సార్లు నేను పాడతాను, మీరు చక్కగా వినండి. వానలు 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 పారే కొండ కోనలు, చిటపట కురిసే చినుకులు, మెలమెల మెరిసే మెరుపులు, పిల్లల పడవల నడకలు, మనసు నిండుగా వేడుకలు, బెకబెకారిచే కప్పలు, కిలకిలలాడే చేపలు, వానలు 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 పారే కొండ కోనలు. పిల్లలు, మరొకసారి నేను ఈ గేయాన్ని పాడతాను, మీరు చక్కగా వినండి. వానలు 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 పారే కొండ కోనలు, చిటపట కురిసే చినుకులు, మెలమెల మెరిసే మెరుపులు, పిల్లల పడవల నడకలు, మనసు నిండుగా వేడుకలు, బెకబెకారిచే కప్పలు, కిలకిలలాడే చేపలు, వానలు 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 పారే కొండ కోనలు. పిల్లలు, ఇప్పుడు నేను ఒక్కొక్క లైన్ పాడతాను, మీరు నన్ను అనుసరించి పాడండి. వానలు 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 పారే కొండ కోనలు, చిటపట కురిసే చినుకులు, మిలమిల మెరిసే మెరుపులు, పిల్లల పడవల నడకలు, మనసు నిండుగా వేడుకలు, బెకబెకారిచే కప్పలు, కిలకిలలాడే చేపలు, వానలు 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 పారే కొండ కోనలు. పిల్లలు, మరొకసారి నన్ను అనుసరించి ఈ గేయాన్ని మీరు పాడండి. వానలు 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 పారే కొండ కోనలు, చిటపట కురిసే చినుకులు, మిలమిల మెరిసే మెరుపులు, పిల్లల పడవల నడకలు, మనసు నిండుగా వేడుకలు, బెకబెకారిచే కప్పలు, కిలకిలలాడే చేపలు, వానలు 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 పారే కొండ కోనలు. పిల్లలు, ఈ గేయాన్ని ప్రాక్టీస్ చేసి మీరు చక్కగా నేర్చుకోండి. తర్వాత వర్షం కురిసేటప్పుడు మీరు ఏం చేస్తారు? మీ తరగతి ఉపాధ్యాయునితో, మీ ఇంట్లో తల్లిదండ్రులతో ఈ విషయం గురించి మీరు చర్చించండి. తర్వాత వర్షంలో తడిస్తే ఏం జరుగుతుంది? ఈ విషయాన్ని గురించి మీరు మీ తరగతి ఉపాధ్యాయునితోనూ, మీ ఇంట్లో తల్లిదండ్రులతో చర్చించండి. తర్వాత కింది చిత్రం చూడండి, మాట్లాడండి అన్నారు. చూడండి, ఈ చిత్రంలో ఒక రైతు మొక్కలకు పాదులు చేసి నీళ్లు పడుతున్నాడు. రకరకాల కూరగాయలు అక్కడ ఉన్నాయి. చూడండి, గుమ్మడికాయ ఉంది, వంకాయ ఉంది, టమోటో, ముల్లంగి, ఆకుకూరలు, ఇంకా చూడండి కాకరకాయ తీగలు పందిరంతా అల్లుకొని ఉన్నాయి.
రైతు రైతు యొక్క భార్య, వాళ్ళ పాప, వాళ్ళ చిన్నపిల్లాడు కూడా చిత్రంలో ఉన్నారు. చూడండి, మీరు కూడా బుట్టలలో ఏమేమి కూరగాయలు ఉన్నారో ఒకసారి మీరు పరిశీలించండి. మీరు మీ తోటి విద్యార్థులతో కూడా ఇక్కడ ఏమేమి కూరగాయలు ఉన్నాయో ఒకసారి చర్చించండి. తర్వాత చదవండి అనే శీర్షికలో కొన్ని పదాలు ఇచ్చాడు. చూడండి, కింది పదాలను చదవండి, వాటిని పాఠంలో గుర్తించి 0 చుట్టండి అన్నారు. చూడండి, ఇక్కడ ఏమేమి పదాలు ఉన్నాయి? వానలు, నడక, పడవ, చిటపట అనే పదాలు ఉన్నాయి. వీటిని ఇప్పుడు మనం పాఠంలో గుర్తిద్దాం. చూడండి, మొదటి లైన్లో వానలు 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 అని 3 పదాలు ఉన్నాయి, వాటిని మనం సర్కిల్ చేసాం. తర్వాత మూడవ లైన్లో చిటపట అనే పదాన్ని మనము సర్కిల్ చేసాం. తర్వాత 5వ లైన్లో పిల్లల పడవల నడకలు, ఇందులో పడవ, నడక అనే ఈ పదాలను మనం గుర్తించి సర్కిల్ చేసాం. తర్వాత చివరిలో కూడా వానలు 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 అని 3 పదాలను కూడా మనం గుర్తించి సర్కిల్ చేసామన్నమాట. తర్వాత చూడండి, కింది చిత్రాన్ని చూడండి, పదం చదవండి, పాఠంలో దీర్ఘం ఉన్న అక్షరాలకు 0 చుట్టండి అన్నారు. మనం ఇప్పుడు దీర్ఘం ఉన్న అక్షరాన్ని గుర్తించి పాఠంలో దానికి 0 చుట్టాలన్నమాట, అంటే సర్కిల్ చేయాలి. చూడండి, వానలు 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 ఉన్న దానిలో ఒక దీర్ఘం ఇస్తే వా అన్న అక్షరానికి దీర్ఘం ఉంది కాబట్టి మనము సర్కిల్ చేసాం. తర్వాత 2వ లైన్లో పారే కొండ కోనలు, ఇందులో పారే పాకు దీర్ఘం ఇస్తే పా కాబట్టి మనము ఇక్కడ సర్కిల్ చేసాం. తర్వాత కింద చూడండి, మనసు నిండుగా వేడుకలు అన్నారు. నిండుగా, ఇందులో నిండుగా అనే పదంలో గాకు దీర్ఘం ఇస్తే గా కాబట్టి ఈ గాకు దీర్ఘం ఇస్తే గా అన్న అక్షరాన్ని మనము సర్కిల్ చేసాం. తర్వాత కింద చూడండి, కిలకిలలాడే చేపలు, ఇందులో లాకు దీర్ఘం ఇస్తే లా అనే అక్షరానికి దీర్ఘం ఉంది కాబట్టి మనము లాకు సర్కిల్ చేసాం. తర్వాత కింద మళ్ళీ వానలు వానలు వానల్లో వాకు దీర్ఘం ఇస్తే వాకి సర్కిల్ చేసాం. తర్వాత కింద చూడండి, పారే కొండ కోనల్లో, పారేలో పాకు దీర్ఘం ఇస్తే పాకు, కొండ కోనలు కొండలో డాకు దీర్ఘం ఇస్తే డాకి సర్కిల్ చేసాం. తర్వాత కింది అక్షరాలను తేడా గుర్తిస్తూ చదవండి, గుణింతాల పటంలో గుర్తించండి అన్నారు. చూడండి, ఒకసారి చక్కగా వినండి, నేను చదువుతాను. కా, కాకు దీర్ఘం ఇస్తే కా, ఖా, కాకు దీర్ఘం ఇస్తే ఖా, గా, గాకు దీర్ఘం ఇస్తే గా, ఘ, ఘాకు దీర్ఘం ఇస్తే ఘా, చ, చాకు దీర్ఘం ఇస్తే చా, ఛ, ఛాకు దీర్ఘం ఇస్తే ఛా, జ, జాకు దీర్ఘం ఇస్తే జా, ఝ, ఝాకు దీర్ఘం ఇస్తే ఝా, ట, టాకు దీర్ఘం ఇస్తే టా, ఠ, టాకు దీర్ఘం ఇస్తే ఠా, డ, డాకు దీర్ఘం ఇస్తే డా, ఢ, డాకు దీర్ఘం ఇస్తే ఢా, అన, అనాకు దీర్ఘం ఇస్తే నా, త, తాకు దీర్ఘం ఇస్తే తా, ఠ, ఠాకు దీర్ఘం ఇస్తే థా, ద, దాకు దీర్ఘం ఇస్తే దా, ధ, ధాకు దీర్ఘం ఇస్తే ధా, నా, నాకు దీర్ఘం ఇస్తే నా, ప, పాకు దీర్ఘం ఇస్తే పా, ఫ, పాకు దీర్ఘం ఇస్తే ఫా, బ, బాకు దీర్ఘం ఇస్తే భా, భ, భాకు దీర్ఘం ఇస్తే భా, మ, మాకు దీర్ఘం ఇస్తే మా, యా, యాకు దీర్ఘం ఇస్తే యా, రా, రాకు దీర్ఘం ఇస్తే రా, లా, లాకు దీర్ఘం ఇస్తే లా, వా, వాకు దీర్ఘం ఇస్తే వా, ష, షాకు దీర్ఘం ఇస్తే షా, షా, షాకు దీర్ఘం ఇస్తే షా, స, సాకు దీర్ఘం ఇస్తే సా, హా, హాకు దీర్ఘం ఇస్తే హా, అలా, అలాకు దీర్ఘం ఇస్తే లా. కింది చిత్రాలను చూడండి, పేర్లు చదవండి అన్నారు. చూడండి, మొదటి చిత్రము కాకర, తర్వాత
తామర, జామ, వంకాయ. తర్వాత కింది పదాలను చదవండి అన్నారు. కాయ, తార, మామ, రామ, పాప, కారం, వారం, దారం, పావడా, కాగడా, సాగరం, వానరం, జాగారం, ఊరగాయ, ఆవకాయ, పాతాళం, గంగాళం, మందారం, బంగారం, వానాకాలం. తర్వాత చూడండి, కింది వాక్యాలు చదవండి అన్నారు. పాట పాట ఏ పాట, పాట పాట వాన పాట, మాట మాట ఏ మాట, మాట మాట తాత మాట, హారం హారం ఏ హారం, హారం హారం పలహారం. తర్వాత మీరు మీ ఉపాధ్యాయుని సహాయంతో ఈ పదాలను వాక్యాలను చదవడం ప్రాక్టీస్ చేయండి. ఈ రాయండి అనే శీర్షికలో చూడండి, కింది అక్షరాలకు దీర్ఘం చేర్చి రాయండి అన్నారు. చూడండి, చక్కగా అన్ని హల్లు అక్షరాలకి దీర్ఘాన్ని చేర్చి రాయడం జరిగింది. కా, కాకు దీర్ఘం ఇస్తే కా, గా, గాకు దీర్ఘం ఇస్తే గా, చ, చాకు దీర్ఘం ఇస్తే చా, జ, జాకు దీర్ఘం ఇస్తే జా, ట, టాకు దీర్ఘం ఇస్తే టా, డా, డాకు దీర్ఘం ఇస్తే డా, అణ, అనాకు దీర్ఘం ఇస్తే నా, త, తాకు దీర్ఘం ఇస్తే తా, ద, దాకు దీర్ఘం ఇస్తే దా, నా, నాకు దీర్ఘం ఇస్తే నా, ప, పాకు దీర్ఘం ఇస్తే పా, బ, బాకు దీర్ఘం ఇస్తే బా, మా, మాకు దీర్ఘం ఇస్తే మా, యా, యాకు దీర్ఘం ఇస్తే యా, రా, రాకు దీర్ఘం ఇస్తే రా, లా, లాకు దీర్ఘం ఇస్తే లా, వా, వాకు దీర్ఘం ఇస్తే వా, ష, షాకు దీర్ఘం ఇస్తే షా, షా, షాకు దీర్ఘం ఇస్తే షా, సా, సాకు దీర్ఘం ఇస్తే సా, హా, హాకు దీర్ఘం ఇస్తే హా, అలా, అలాకు దీర్ఘం ఇస్తే లా. మీరు మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో వీటిని చక్కగా రాయండి. తర్వాత చూడండి, దీర్ఘంతో వచ్చే అక్షరాలతో పదాలు రాయండి అన్నారు. చక్కగా కొన్ని పదాలు ఇక్కడ రాశాము, చక్కగా చదవండి. తామర, కాకర, జామ, రామ, మామ, దారం, సాగరం, తార. తర్వాత చిత్రాన్ని గీయండి, రంగులు వేయండి, పేరు రాయండి అన్నారు. చూడండి, జామకాయ బొమ్మ ఇచ్చాడు. మీరు చక్కగా మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో బొమ్మకు రంగులు వేసి కింద జామకాయ అని రాయండి. ఈ గబగబా చదవండి అనే శీర్షికలో వానలు వచ్చే, పంటలు పండే, రైతులు మెచ్చే అని ఇచ్చారు. బాగా ప్రాక్టీస్ చేసి చక్కచక్క చదవడం నేర్చుకోండి. తర్వాత కుడివైపున ఇది కూడా తెలుసుకోండి అన్నారు. వానలు పడితే వచ్చే లాభాలు, వానలు పడకపోతే వచ్చే నష్టాల గురించి తెలుసుకోండి అన్నారు. మీరు మీ తరగతి ఉపాధ్యాయునితోనూ ఇంటిలో మీ తల్లిదండ్రులతో చర్చించి వానలు పడితే వచ్చే లాభాలేంటి, పడకపోతే వచ్చే నష్టాలేంటి గురించి తెలుసుకోండి. తర్వాత చివరిగా చూడండి, నేనేమి నేర్చుకున్నాను అనే ఈ శీర్షికలో కింది పదాలలో దీర్ఘం ఉన్న పదాన్ని గుర్తించండి అన్నారు. ఈలో దారం ఉంది, దాకు దీర్ఘం ఇస్తే దా ఉంది కాబట్టి ఈని సమాధానంగా గుర్తించడం జరిగింది. రెండవ ప్రశ్నలో చిత్రాన్ని చూసి పదం రాయండి అన్నారు. చెప్పండి, మందారం కదా ఇది. తర్వాత మూడవది, కింది వాణిలో ఎరుపు రంగులో ఉండే పువ్వును గుర్తించండి అన్నారు. చెప్పండి, ఎరుపు రంగులో ఉండే పువ్వు ఏంటి? చామంతి పువ్వు, తామర పువ్వు, మందారం. చెప్పండి, మందార పువ్వు ఎరుపు రంగులో ఉంటుంది కదా,
కాబట్టి సమాధానాన్ని ఈగా గుర్తించడం జరిగింది. 4వది కింద ఇవ్వబడిన పదాలలో గాకు దీర్ఘం ఇస్తే గా పదాలను వేరు చేసి రాయండి అన్నారు. చూడండి, బంగారంలో గాకు దీర్ఘం ఇస్తే గా ఉంది కాబట్టి బంగారం. తర్వాత గంగాలంలో గాకు దీర్ఘం ఇస్తే గా ఉంది. తర్వాత ఊరగాయలో గాకు దీర్ఘం ఇస్తే గా ఉంది. కానీ గాకు దీర్ఘం ఉన్న పదాలను వేరు చేసి బంగారం, గంగాలం, ఊరగాయని రాయడం జరిగింది. తర్వాత 5వది మీరు బజారుకు వెళ్ళేటప్పుడు వాన కురుస్తున్నట్లయితే అప్పుడు ఏం చేయాలి అని అడిగారు. చూడండి, ఆలో పూలు కట్టాలి, ఆలో గొడుగు వేసుకు వెళ్ళాలి, ఈలో రోడ్డుపై మొక్కలు నాటాలని ఇచ్చారు. చెప్పండి సరైన సమాధానం. ఆలో ఉంది కదా, గొడుగు వేసుకొని వెళ్ళాలి. తర్వాత ఇవ్వబడిన పట్టిక ఆధారంగా 3 దీర్ఘాక్షర పదాలు రాయండి అన్నారు. అంటే దీర్ఘం ఉన్న పదాలు అన్నమాట. ఇక్కడ చూడండి, తాత, మందారం, పాయసం, దారం, కాయ, టపాకాయ, ఇలా చాలా పదాలు ఉన్నాయి. మీకు నచ్చిన ఒక 3 పదాలు రాయండి. 7వది వాన నీరు వృధా కాకుండా ఎలా ఉపయోగించాలో చెప్పండి అని అన్నారు. సో ఈ విషయం గురించి మీ తరగతి ఉపాధ్యాయులతోనూ మీ ఇంట్లో తల్లిదండ్రులతో చర్చించి రాయండి, చెప్పండి.